వినాలి. పవన్ కళ్యాణ్ చెప్తే ఎవరైనా వినకుండా ఉంటారా అనుకుంటున్నారు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు నుంచి రిలీజ్ అయిన సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాట ఒక ఎత్తైతే ఈ పాట పవన్ కళ్యాణ్ పాడటం మరో స్పెషాలిటీ. పవన్ ఇప్పటి వరకు పాడిన పాటల్లో సంథింగ్ డిఫరెంట్ గా ఉన్న ఈ పాట ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతోంది? అంతకుముందు పవన్ పాడిన పాటలకి ఈ పాటకి వేరియేషన్ ఏంటి? పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ నుంచి ఒక్క పోస్టర్ వచ్చినా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అలాంటిది హరిహర వీరమల్లు నుంచి సాంగ్ రిలీజ్ అయింది. జస్ట్ పాటే అనుకుంటే ఓకే, అది పవన్ కళ్యాణ్ పాడిన పాట. అందుకే మరింత స్పెషల్ అయింది ఫ్యాన్స్ కి. మాట వినాలి అంటూ చిన్న చిన్న వార్నింగ్లు ఇస్తూ పవన్ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ పాట పాడడం ఇదే ఫస్ట్ టైం కాదు. నిజానికి పవన్ యాక్టింగ్ తో పాటు సింగింగ్ కి కూడా స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. మాస్ ఫోక్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ నుంచి పవన్ తన సింగింగ్ స్టైల్ ని అప్పుడప్పుడు ఆడియన్స్ కి చూపిస్తూనే ఉన్నారు. అయితే అప్పుడప్పుడు బిట్స్ పాడే పవన్ ఈసారి హరిహర వీరమల్లులో లాంగ్ గ్యాప్ తర్వాత ఫుల్ ప్లెజ్డ్ గా పాడి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫోక్ సాంగ్స్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జానీ మూవీ నుంచి స్టార్ట్ చేసిన పవన్ తమ్ముడులో ఏం పిల్ల మాట్లాడవుతో పాటు ఖుషీ సినిమాలో చిన్న చిన్న జానపద బిట్స్ పాడి ఎంటర్టైన్ చేశారు. అయితే పాడాలనే కోరికను పూర్తిగా తీర్చుకుంది అత్తారింటికి దారేది సినిమాతోనే. ఈ చిత్రంలో కాటమరాయుడా కదిరి నరసింహుడా పాటను పూర్తిగా పాడి ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేశారు. ఇక అజ్ఞాతవాసి సినిమా కోసం కొడకా కోటేశ్వరరావు అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపి తనలోని సింగర్ ని పీక్స్ కి తీసుకెళ్లారు. లేటెస్ట్ గా హరిహర వీరమల్లుతో కాస్త సీరియస్ ఇష్యూని తీసుకుని తన స్టైల్లో పాడి సర్ప్రైజ్ చేశారు పవన్. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు మార్చి 28న థియేటర్లలోకి రాబోతోంది. బిగ్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ సింగింగ్ తో పాటు పెర్ఫార్మెన్స్ చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.